వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. ఇక్కడ ఏపీ రాజకీయాలు ఏవైతే ఉన్నాయో ఒక రకంగా చెప్పాలంటే కూటమి ప్రభుత్వం వర్సెస్ వైసీపీ వీళ్ళ మధ్య ప్రజలు కూడా గందరగోళమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే ఇప్పుడు ఏపీలో ఉప ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఈ ఉప ఎన్నికలకు సంబంధించి కూడా ఇటు కూటమి ప్రభుత్వం కొత్తగా ప్రచారం చేస్తుంది. అది వైసీపీకి ఒక పెద్ద దెబ్బగా చెప్పుకోవచ్చు. అంటే అది పులివెందులలో ఉప ఎన్నికలు సంబంధించి టీడీపీ వినూత్నమైనటువంటి ప్రచారం చేయడమే దానికి ముఖ్య కారణం అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే కడప జిల్లాలో పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలు ఇప్పుడు కొంత రసవత్తంగా మారాయనే విషయం మనందరికీ తెలిసిందే. దీనికి కారణం లేకపోలేదు. మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత ఊరు, సొంత నియోజకవర్గం కావడం, పులివెందుల జడ్పీటీసీ చైర్మన్ ఎన్నికపైన కూడా ఇప్పుడు అందరి దృష్టి అయితే ఉంది. ఇటువంటి నేపథ్యంలో అధికార టీడీపీ శ్రేణులు ప్రచారానికి వెళ్తూ ఉంటారు. అలాగే ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైసీపీ కూడా ఇక్కడ ప్రచారానికి వెళ్తుంది. అయితే టీడీపీ శ్రేణులు మాత్రం ఇక్కడ వినూత్నంగా ప్రచారం చేస్తున్నారు. పులివెందులలో టీడీపీ కార్యకర్తలు ఇక్కడ ఖైదీల వేషాలు ధరించి డప్పులు వాయిస్తూ వీధుల్లో ప్రచారం చేస్తున్నారు. అయితే ఈ నిర్వహిస్తున్న సందర్భంలో కూడా ఈ నెల 12వ తేదీన జరగనున్నటువంటి జడ్పీటీసీ స్థానాలకు సంబంధించి ఉప ఎన్నికల పోలింగ్ కోసం ఈ ప్రచారం అయితే సాగుతుంది. ఇందులో భాగంగానే బాబాయిని చంపినటువంటి అబ్బాయి బ్యాచ్కి ఓటు వేయొద్దంటూ కూడా వినూత్నమైనటువంటి రీతిలో నినాదాన్ని ముందుకు తీసుకొచ్చారు. దీంతో పులివెందులలో పాటు పలు ప్రాంతాల్లో కూడా టీడీపీ కార్యకర్తలు ప్రత్యేకమైనటువంటి వేషధారణలతో డప్పు వాయిద్యాల మధ్య నినాదాలు చేస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే ఈ ప్రచార సరళి అందరికీ దృష్టిని కూడా ఆకర్షించింది. ఖైదీల దుస్తుల్లో ఉన్నటువంటి కార్యకర్తలు డప్పులు కొడుతూ ముందుకు సాగుతుండగా మరికొందరు ఆ నినాదాలను గట్టిగా ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అయితే ఈ వినూత్నమైనటువంటి ప్రచారానికి సంబంధించి ఫోటోలు ఏవైతే ఉన్నాయో, వీడియోలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అవుతున్నాయి. అయితే ఇక్కడ కూటమి ప్రభుత్వం అభ్యర్థి గెలుస్తారా లేదా అనేది కూడా ఇక్కడ చూడాల్సినటువంటి ప్రశ్న. అంటే ఇక్కడ వినూత్నమైనటువంటి ప్రచారంతో ముందుకు వెళ్తున్నారు కాబట్టి కూటమి అభ్యర్థి గెలుస్తారా లేదా వైసీపీకి సంబంధించి అభ్యర్థి గెలుస్తారా అనేది చూడాలి. అసలు మీరు ఎవరు గెలుస్తారనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియోని తప్పనిసరిగా మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మీకు షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.